హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఐఐటి హైదరాబాద్ నుంచి అయితే మీకు ఇంటర్న్షిప్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ ఇంటర్న్షిప్ నేమ్ ఏంటంటే SURE 2025 సమ్మర్ అండర్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఎక్స్పోజర్. సో ఈ ఇంటర్న్షిప్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో నేనైతే పూర్తిగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఛానల్కి కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. సో ఈ అప్లికేషన్స్ అయితే నంబర్ ఆఫ్ ఇంటేక్ ఓన్లీ 250 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేస్తారు. అందులో 100 మెంబర్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ గర్ల్స్, అంటే 100 మెంబర్స్ గర్ల్స్నే సెలెక్ట్ చేస్తారు. అండ్ అమౌంట్ ఆఫ్ ఫెలోషిప్ అంటే సో మీకు అమౌంట్ ఎంత ఇస్తారు స్టైఫండ్ అంటే 50,000 పర్ ఇంటర్న్ ఫర్ 2 మంత్స్కి మీకు 15,000 అయితే వస్తుంది. సో 7,500 పర్ మంత్ అయితే ఉంటుంది. సో 10,000 అయితే కనుక 1.5 మంత్ మీరు ఇంటర్న్షిప్ చేస్తే కనుక 10,000 అయితే ఇస్తున్నారు. సో ఇంటర్న్స్ క్యాన్ చూస్ వన్ ఆప్షన్, అంటే మీరు 1 మంత్ ఇంటర్న్షిప్ అయినా చూస్ చేసుకోవచ్చు, కంప్లీట్ 2 మంత్స్ ఇంటర్న్షిప్ చూస్ చేసుకోవచ్చు, 1.5 మంత్ డ్యూరేషన్ కూడా చూస్ చేసుకోవచ్చు. నో అదర్ అమౌంట్ బెనిఫిట్ షిల్ బి అప్లికేబుల్, అంటే వేరే ఇంకే విధంగా కూడా సో మీకైతే బెనిఫిట్ అనేది ఉండదు. సో డ్యూరేషన్ అనేది 15th మే నుంచి వెళ్ళి 14th జూలై వరకు అయితే ఉంటుంది. సో మినిమం 1 మంత్ అయితే, మ్యాక్సిమం 2 మంత్స్ ఓన్లీ డ్యూరేషన్ అయితే. అకామిడేషన్ అయితే హాస్టల్ అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మెస్ ఛార్జెస్ అనేది అయితే మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఎలిజిబిలిటీ కండిషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఎలిజిబిలిటీ కండిషన్స్లో ఏ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఎంఎస్సి అయినా అయి ఉండాలి, ఓర్ ఎంఏ ఫస్ట్ ఇయర్ అన్నా అయి ఉండాలి, సెకండ్ థర్డ్ ఇయర్ బీటెక్ అయినా అయి ఉండాలి, ఓర్ థర్డ్ ఫోర్త్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ అయితే ఎంటెక్ అయినా మీరు ఎలిజిబిలిటీ అవుతాయి అన్నమాట. ఓన్లీ నాన్ ఐఐటి హైదరాబాద్ స్టూడెంట్సే మళ్ళీ అందులో కూడా. సో అప్లికెంట్ షుడ్ అమాంగ్ టాప్ 20% బేస్డ్ CGPA ఇన్ ఆల్ ప్రీవియస్ ఇయర్ ఇన్ దేర్ డిసిప్లిన్ ఇన్ ద కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూట్, అంటే మీ కాలేజ్లో అమాంగ్ టాప్ 20%లో మీరైతే ఉండాలి. అప్లికెంట్ షుడ్ బి రెగ్యులర్ స్టూడెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ టిల్ కంప్లీషన్ ఆఫ్ ది ఇంటర్న్షిప్, రెగ్యులర్ ఉండాలని చెప్తున్నారు. అండ్ అప్లికెంట్ షుడ్ బి ఏబుల్ టు వర్క్ ఫుల్ టైమ్, అంటే ఫర్ ద ఇంటర్న్షిప్కి మీరైతే ఫుల్ టైం అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అక్కడికి వెళ్ళి. సో అప్లికేషన్ మస్ట్ బి సబ్మిటెడ్ త్రూ వెబ్ పోర్టల్ ఓన్లీ, ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఈమెయిల్ షుడ్ నాట్ బి ఎంటర్టైనర్, అంటే ఈమెయిల్ కానీ ఆఫ్లైన్ కానీ ఎలిజిబుల్ లేదన్నమాట. ఆఫ్టర్ డెడ్ లైన్ నో అప్లికేషన్స్ ఆల్ బి యాక్సెప్టెడ్, అంటే డెడ్ లైన్ తర్వాత అప్లికేషన్స్ అనేది యాక్సెప్ట్ చేయరంట. సో ప్రిలిమినరీ స్క్రీనింగ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, అండ్ సెలెక్షన్ మోడ్ అనేది మీ పర్ఫార్మెన్స్ని బట్టి, మీ సర్టిఫికేషన్స్ని బట్టి వాళ్ళ బట్టి అయితే ఉంటుంది. సో 4th ఫిబ్రవరి నుంచి అయితే అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయింది. సో డ్యూ డేట్ అంటే 5th మార్చ్ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఉంది. రిజల్ట్స్ అనేది 10th ఏప్రిల్ వరకు వచ్చేస్తాయి. ప్రోగ్రామ్ 15th మే వరకు అయితే స్టార్ట్ అవుతుంది. సో నోటిఫికేషన్ సెలెక్షన్ అంటే సెలెక్టెడ్ మీకైతే సెలెక్ట్ అయిన వాళ్ళకి మెయిల్ అనేది రావడం జరుగుతుందని చెప్తున్నారు. సో ఫైనల్ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ ఇంటర్న్స్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద SRC అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లోనే మళ్ళీ మీకు సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ నేమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు. నో సపరేట్ కమ్యూనికేషన్ విల్ బి సెంట్ టు సెలెక్టెడ్ స్టూడెంట్స్, మరి సెలెక్ట్ కాని స్టూడెంట్స్కి అయితే వీళ్ళు కమ్యూనికేషన్ అయితే ఏమీ రాదని చెప్తున్నారు. సో ద ఐఐటి హైదరాబాద్ అథారిటీస్ ఫైనల్ ఇన్ ద సెలెక్షన్ ఫుల్ఫిల్లింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, నో కరస్పాండెన్స్ షాల్ బి ఎంటర్టైన్డ్ ఇన్ దిస్ రిగార్డ్, అంటే ఐఐటి హైదరాబాద్ అథారిటీస్ వాళ్ళే దీన్ని సెలెక్ట్ చేస్తారు. సో మీరు ఎవరు దీనికి కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు అని చెప్తున్నారు. సో ఇంట్రెస్టెడ్ ఫ్యాకల్టీ టు మెంటర్, అంటే వీళ్ళందరూ మెంటర్ చేయడానికి అయితే ఫ్యాకల్టీ వీళ్ళ లిస్ట్ అయితే ఇక్కడ పెట్టారన్నమాట. సో మీరు దీనికి అప్లై చేయాలి అని అనుకుంటే కనుక సో ఇక్కడ చూడొచ్చు, మీరు అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తే సో ఇలా మీకు SRC ష్యూర్ ఫామ్ అనేది వచ్చింది కదా. సో దీనిలో మీరు నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, ఈమెయిల్, మొబైల్ నంబర్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మీ ఇన్స్టిట్యూట్ నేము, కోర్స్ స్టడీ, SGPA, CGPA, అండ్ డిపార్ట్మెంట్ మీరు ఎందులో పర్సూ చేయాలనుకుంటున్నారు, మీ మెంటర్ అక్కడ లిస్ట్లో చూశారు కాబట్టి వాళ్ళ పేరు. సో ఇక్కడ మార్క్ షీట్స్, సర్టిఫికేట్ ఫ్రమ్ యువర్ HOD యువర్ ప్రిన్సిపల్ దగ్గర నుంచి వెళ్ళి సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ హియర్ బై ఇక్కడ అన్ని టిక్ చేసి సబ్మిట్ చేస్తే అయిపోతుంది. సో లాస్ట్ సెమిస్టర్ మార్క్ షీట్ కానీ, సర్టిఫికేట్ ఫ్రమ్ యువర్ HOD, సో ఇక్కడ CV 2 pages ఇవన్నీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీ డ్యూరేషన్ అయితే సెలెక్ట్ చేయండి ఇక్కడ. సో ఇవన్నీ సెలెక్ట్ చేసి సబ్మిట్ కొడితే సో మీ అప్లికేషన్ అనేది అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇది
ఒక అప్లికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే మరి మన ఛానల్కి కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరైతే కామెంట్లో పెట్టండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.